నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ నామ్దేవ్ వాడ ప్రాంతంలో ప్రభుత్వ రోడ్లను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన మా కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జా జరిగిన ప్రాంతంలో సర్వే నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ ఎర్రం సుధీర్ కూడా రంగంలోకి దిగారు. సర్వేలో బయటపడిన ఆసక్తికర అంశాలపై మా ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. ఇక నామ్దేవ్ వాడలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించి ప్లాట్లుగా మార్చి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ E6 న్యూస్ గతంలో సంచలన కథనం ప్రసారం చేసింది. ఈ కథనం వెలువడిన వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 35వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ రహదారులను ఆక్రమించడం చట్ట విరుద్ధము అని, కబ్జా జరిగినట్టు తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను కోరారు. E6 న్యూస్ కథనానికి స్పందించిన నగర టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం నామ్దేవ్ వాడ ప్రాంతానికి చేరుకొని సమగ్ర సర్వే చేపట్టారు. స్థానికుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లేఅవుట్లు, మ్యాప్లు, రికార్డులను పరిశీలించిన అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపట్టారు. డాక్యుమెంట్ల ప్రకారం ఈ ప్రాంతంలో 18 అడుగుల వెడల్పుతో 3 రహదారులు ఉన్నట్టుగా స్పష్టంగా నమోదై ఉంది. అయితే గ్రౌండ్ లో పరిశీలిస్తే ఆ రహదారుల స్థానంలో ప్లాట్లు, నిర్మాణాలు కనిపించడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. డాక్యుమెంట్లలో ఉన్న రోడ్లు ఎక్కడికి వెళ్లాయి, వాటిని ఎవరు ఆక్రమించారు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదిక బుధవారం అధికారికంగా విడుదల కానుంది. ఇక సర్వేలో కబ్జా జరిగినట్టుగా నిర్ధారణ అయితే అక్రమదారులపై టౌన్ ప్లానింగ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు రహదారులను తిరిగి అందిస్తుందా అనే అంశాలు ఇప్పుడు నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముందుండే E6 న్యూస్ కథనానికి అధికారులు స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.